నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీరామచంద్ర మిషన్ ను కమలేష్ డి పటేల్ ఉన్నత శిఖరాలకు చేర్చారు కన్హా శాంతివనం రాష్ట్రానికి గర్వకారణమన్న సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీ మేరకు రైతు భరోసా సొమ్మును రైతులకు ఇచ్చి తీరుతాం బట్టి ఆధ్వర్యంలో సచివాలయంలో రైతు భరోసా మంత్రివర్గ ఉపసంఘం భేటీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించేందుకు ప్రత్యేకంగా శాసనసభ ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రి శ్రీధర్ బాబు మాది భయపడే రక్తం కాదు భయపెట్టే రక్తం ఎన్ని కేసులు పెట్టినా నిప్పు కనికల్లా బయటికి వస్తామన్న ఎమ్మెల్సీ కవిత కన్హా శాంతివనం రాష్ట్రానికి అడవుల పెంపకం పర్యావరణ సుస్థిరత విద్య తదితర అంశాలపై ప్రపంచ దేశాలు నేర్చుకోవాలని ఆయన కోరారు హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ గైడ్ కమలేష్ డి పటేల్ మార్గదర్శకత్వంలో పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో ఇది ప్రపంచానికి ప్రమాణాలు చూపిందని అన్నారు శ్రీరామచంద్ర మిషన్ ను ఆయన ఉన్నత శిఖరాలకు చేర్చి ఎంతో మంది జీవితాలను మెరుగుపరిచారని కొనియాడారు ఓదార్పు ఆధ్యాత్మిక జ్ఞానం కోరుకునే వారికి ఈ ప్రదేశం ఆశాదీపంలా నిలుస్తుందన్నారు మానసిక ఆరోగ్యం పర్యావరణంపై హార్ట్ఫుల్నెస్ సంస్థ ఇంత అంకిత భావంతో దృష్టి సారించడం అభినందనీయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా సొమ్మును రైతులకు ఇచ్చి తీరుతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు 72,659 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు ఆదివారం సచివాలయంలో రైతు భరోసా మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు దుద్దిల్ల శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు అధికారులతో సమావేశమై చర్చించారు ప్రస్తుత యాసంగి సీజన్లో రైతు భరోసాకు అర్హులను గుర్తించడానికి ఖరారు చేయాల్సిన విధి విధానాలపై 2 గంటల పాటు మంత్రులు కరసత్తు చేశారు గతంలో రైతు బంధు పథకం అమలైన తీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినప్పుడు రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అధికారులు సేకరించిన సమాచారంపై మంత్రులు చర్చించారు
ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ 4వ సెషన్ 2వ సమావేశాల ఏర్పాట్లను తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పరిశీలించారు. సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన ఏర్పాట్లను చేయాలని అధికారులకు సూచించారు. అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్ని ఎదిరించి వచ్చారని, నేను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను, దేనికి భయపడనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్లో పర్యటించిన ఆమె కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక నాపై, కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. మాది భయపడే రక్తం కాదు, భయపెట్టే రక్తం అన్నారు. మేము తప్పు చేయలేదు, భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటికి వస్తారని ఆవేశపూరితంగా ప్రసంగించారు కవిత. మీకు తెలుసు, దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు. కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద, రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. అసలు ఎట్టి పరిస్థితుల్లో భయపడేదే లేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీదైనా, రామన్న మీదైనా, కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బీఆర్ఎస్ నాయకులం నిప్పు కణికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకైతున్నాయి కేసులు? ఇవాళ కేంద్రంలో ఎదిరించి మాట్లాడితే కేసు, అవో చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు, మరి చూసుకొని జరా అంటే కేసు, మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు. ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు, భూమి ఇయ్యకపోతే కేసు, రైతు భూమి ఇయ్యకపోతే కేసు, ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు, ట్విట్టర్ లో మా ప్రొఫెసర్ లేదన్న అభిప్రాయం చెప్తే కేసు, ఇన్స్టాగ్రామ్ లో మా అక్క చెల్లె లేదన్న చిన్న వీడియో పెడితే కేసు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టింది. ఏక మొత్తంలో రైతుల రుణాలు మాఫీ చేసింది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఉపాధి కలుగుతుంది అంటే అది చలవేనని, పారదర్శకతకి సమాచార హక్కు తెచ్చిన ఘనత కూడా మన్మోహన్ సింగ్కే దక్కుతుందన్నారు. దేశ బంగారు నిల్వలు ప్రపంచ బ్యాంకు వద్ద కుదవపెట్టే పరిస్థితి నుంచి ఆర్థిక వ్యవస్థను మన్మోహన్ సింగ్ గట్టెక్కించారని ఆయన కొనియాడారు. ఆనాడు జనతా దళ్ పార్టీల ఎక్స్పెరిమెంట్తో ఏదైతే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం జరిగిందో, ఆ పరిస్థితులలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి పివి నరసింహారావు గారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరింప చేయటానికి కేవలం మన్మోహన్ సింగ్ గారు మాత్రమే సామర్థ్యం కలిగి ఉన్నాడు అనే ఒక భావనతోని అప్పటి వరకు ఏదైతుందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని భారతదేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించటం, వారు ఆనాడు ఏదైతుందో మనకు తెలియంది కాదు అంటే మన బంగారు నిల్వలను కూడా ఏదైతుందో ప్రపంచ బ్యాంకు కుదోపెట్టదని. అటువంటి పరిస్థితులలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరింప చేయడానికి సరళీకృత ఆర్థిక విధానంతో పాటుగా
ఈ దేశ ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ప్రాంతం, రైతాంగం, రైతు కూలీలతో ముడిపడి ఉందనేటువంటి ఒక భావనతోని రైతాంగం ఏదైతే అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి ఒక రైతాంగాన్ని వెలికి తీయటానికి జాతీయ స్థాయిలో ఏకమొత్తంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేయటం, అట్లాగే గ్రామీణ ప్రాంతం అంటే వ్యవసాయ కూలీలు, రైతు కూలీలు ప్రధానంగా అటువంటి యొక్క వ్యవసాయ కూలీలకు ఉపాధి అనేది ఒక హక్కుగా కల్పింపు చేయబడే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరి ఏదైతే అమలు చేయటం జరిగిందో ఈనాటికి కూడా వీళ్ళ గ్రామీణ ప్రాంతంలో నిరుపేద వర్గాలు ఉపాధి పొందుతున్నారని చెప్పారంటే అది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పక తప్పదని చెప్పారు. వీళ్ళ పేదవాడు ఏ పరిస్థితుల్లో కూడా ఆకలితో అలమటించకూడదు అనేటువంటి ఒక భావనతోని ఆహార భద్రత చట్టాన్ని కూడా వారు అమలు చేయటం పెట్టారు. నేరేడ్మెట్ బీఆర్ఎస్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకుడు సాయి కిరణ్ రెడ్డిలు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన నచ్చి తాము బీజేపీ పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని, నరేంద్ర మోడీ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని ఎంపీ ఈటెల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే బీజేపీ ఇతర పార్టీలకు భిన్నంగా ఉంటుందని, కాబట్టి సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని కొత్తగా చేరిన నాయకులకు ఆయన సూచించారు. మహారాష్ట్రలో కూడా కేవలం టీకాలని చెప్తాడు. కానీ నాకు తెలిసి హర్యానాలో గెలిచిన, మహారాష్ట్రలో గెలిచిన ఒకటే భారత జాతి ఒక అభిప్రాయానికి వచ్చింది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణమైన మెజార్టీ ఇవ్వకపోవడం వల్ల పార్లమెంట్ లో ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అయ్యో, మోడీ గారికి ఇచ్చిన అధికారం కానీ ఇంకొక శక్తివంతమైన అధికారం ఇస్తే బాగుండు అనే భావన ఇవాళ నాలో కాదు, బస్తీలలో ఉండేటువంటి సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎక్కడో మిస్టేక్ జరిగింది, ఎక్కడో తప్పు జరిగింది, మోడీ గారికి కొంచెం మెజార్టీ ఇవ్వాల్సి ఉండే, ఇస్తే ఈ దేశం మరింత సుభిక్షంగా ఉండే ఆస్కారం ఉన్నటువంటి భావన ఉంది. కాబట్టి మొన్న పార్లమెంట్ జరిగే ఎన్నికల్లో ఇవాళ మనకు వచ్చిన రిజల్ట్ తర్వాత ప్రజలలో వచ్చిన మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధి ఆనంద్బాగ్ లో దారుణం చోటు చేసుకుంది. చల్లపల్లి మల్లికార్జున్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటిపై దాడి చేసి తీవ్రంగా చితకబాదిన దుండగులు ఇంట్లో ఉన్న 52 తులాల బంగారు నగలు, 8 లక్షల రూపాయల నగదు చోరీ చేశారు. అంతేకాకుండా బీర్వాలో ఉన్న 41 ల్యాండ్ డాక్యుమెంట్లు తీసుకుని 4 ఎంటీ బాండ్ పేపర్లపై కొట్టి బలవంతంగా సంతకాలు తీసుకున్నట్లు బాధితుడు చల్లపల్లి మల్లికార్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేయడమే కాకుండా సీసీ కెమెరా, డీవీఆర్ కూడా దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు దీనికి కారణమే ఉండవచ్చని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
12:35 టైంలో కొంతమంది వ్యక్తులు, ఒక 7-8 మంది వ్యక్తులు ప్లస్ 4 ఆడవాళ్ళు అందరూ కలిసి గేట్ తోసుకుని, కొంతమంది గేటు దూకి తాళం వేసి ఉన్నది. ఆ తాళము లోపలికి వచ్చేసిన తర్వాత మొత్తం పీకేసి లోపలికి వచ్చారు. ఆ విషయం మాకు తెలియదు. మేము లోపల నిద్రపోతా ఉన్నాము. అయితే మెయిన్ డోర్ని ఏం చేశారంటే బాగా కాళ్ళతో తన్ని బాగా సౌండ్ చేస్తుంటే మా ఫస్ట్ రూమ్లో మా తాతగారు పడుకున్నారు. ఆయన లేచి ఎవరో వచ్చి తలుపులు పగలగొడుతున్నారని చెప్పేసి నన్ను హడావుడిగా లేపితే నేను లేచాను. లేచి బయటకు వస్తే ఏం సౌండ్ వినపడలేదని చెప్పి నేను డోర్ తీయగానే ఆ వ్యక్తులందరూ నన్ను పీక పట్టుకుని కొట్టుకుంటా నా రూమ్లో ఉన్న బెడ్ మీద పడేసి ఇద్దరు నా మీద కూర్చుని కొడుతూ నా మెడలో ఉన్న గొలుసు తీసుకున్నారు. దాని తర్వాత ఆడవాళ్ళు ఏం చేశారంటే పక్కనే ఉన్న బీరువా తాళం తీసుంది. దాంట్లో ఉన్న డాక్యుమెంట్స్ ఒక 42 డాక్యుమెంట్స్, ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్, 42 ఫైల్స్ అవి తీసుకున్నారు. దాంట్లోనే ఒక 52 తులాల బంగారం, ఒక పెద్ద గొలుసు, మళ్ళీ ఆడవాళ్ళ మన ఏమంటారంటే నక్లీసులు ఒక 2, ఒక నాంతాడు ఒకటి, ఒక గోల్డ్ వాచ్ ఒకటి, ఒక కడియం ఒకటి, ఉంగరాలు, ఇవన్నీ కలిపి తీసుకున్నారు. 42 తులాస్ 52 తులాస్ ఉన్నాయి అవి. అట్లనే 8,42,000 రూపాయలు క్యాష్ ఒక పొట్లం కట్టి, ఒక మూటలాగా కట్టి పెట్టినామంటే యాక్చువల్గా అది వేరే వాళ్ళు ఇస్తే ఎప్పుడో అవి వేరే రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పి పెట్టుకున్నాము. ఆ డబ్బులు తీసుకుని నాతో ఒక 4 బాండ్ పేపర్లు, 5 బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు. బాగా కొట్టి సంతకం పెట్టమని చెప్పి ఎంటీ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారు. వాళ్ళు మొత్తం కలిపి అందరూ మాస్కులు పెట్టుకుని వచ్చారు. మాస్కులు పెట్టుకుంటే అయితే ఒక అతను మాస్క్ ఊడిపోయింది. ఆయన గుర్తుపట్టాను. దాని తర్వాత అక్కడ ఆయన తమిళ్ మాట్లాడాడు. తమిళ్ మాట్లాడితే జరిగిన విషయం వాళ్ళు తమిళియన్స్ లాగా ఉన్నారు అలా అనుకున్నాము. అయితే అసలు ఇదంతా అరే కృష్ణమూర్తి గారితో నువ్వు సెటిల్ చేసుకుంటావు, లేదా నేను వారం రోజులు చంపేస్తావు అని చెప్పి బెదిరిస్తే శ్రీకృష్ణమూర్తి అనే ఆయన, నేను ప్లస్ సీతారాం శాస్త్రి అనే ముగ్గురము మేము 2006 నుంచి శ్రీహరికోట భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి సోమవారం రాత్రి 9:58 గంటలకు PSLV C-60 రాకెట్ ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. 25 గంటల కౌంట్డౌన్ తర్వాత సోమవారం రాత్రి 9:58 గంటలకు PSLV C-60 రాకెట్ ను నింగిలోకి ప్రయోగించనున్నారు. దీని ద్వారా 2 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. కాగా రాత్రికి బెంగళూరు నుంచి శ్రీహరికోటకు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చేరుకోనున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే కౌంట్డౌన్ ప్రక్రియ స్టార్ట్ చేయనున్నారు. PSLV సిరీస్ లో ఇది 62వ ప్రయోగం. PSLV కోర్ అలోన్ దశతో చేసే 18వ ప్రయోగం ఇది. PSLV సిరీస్ లో 59 ప్రయోగాలను సక్సెస్ఫుల్ గా నిర్వహించింది ఇస్రో. విశాఖ సాగర తీరం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. తూర్పు నౌకాదళం జనవరి 4వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సాహస విన్యాసాలు ప్రదర్శించాలని నిర్ణయించింది. ఏటా డిసెంబర్ 4న నేవీ డే నాడు జరిగే ఈ కార్యక్రమాన్ని ఈసారి ఒడిశాలోని పూరి తీరాన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో నిర్వహించనున్నారు. విశాఖ ప్రజల కోసం జనవరి 4న విన్యాసాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. దానికి ముందు రిహార్సల్ గా ఆర్కే బీచ్ వద్ద వివిధ రకాల సాహస విన్యాసాలు ప్రదర్శించారు. గగనతలంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు సాగించిన విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి. శత్రువులపై దాడి చేసే సన్నివేశాలు, తీరంలో యుద్ధ సన్నివేశాలను కళ్లకు కట్టాయి. మరోపక్క సముద్రంలో చిక్కుకున్న సైనికులను కాపాడే విన్యాసాలు ఒళ్లు గగుర్పరిచాయి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శ్రీరామచంద్ర మిషన్ ను కమలేష్ డి పటేల్ ఉన్నత శిఖరాలకు చేర్చారు. కన్హా శాంతివనం రాష్ట్రానికి గర్వకారణమన్న సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల హామీ మేరకు రైతు భరోసా సొమ్మును రైతులకు ఇచ్చి తీరుతాం. బట్టి ఆధ్వర్యంలో సచివాలయంలో రైతు భరోసా మంత్రివర్గ ఉపసంఘం భేటీ. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించేందుకు ప్రత్యేకంగా శాసనసభ ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు. మాది భయపడే రక్తం కాదు, భయపెట్టే రక్తం. ఎన్ని కేసులు పెట్టినా నిప్పు కణికల్లా బయటికి వస్తామన్న ఎమ్మెల్సీ కవిత. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.